వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని టీడీపీ విశాఖ అధ్యక్షులు పట్టాభిరాం పేర్కొన్నారు. దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీల భారం పడకుండా దాదాపు 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తుందని అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అనేక చర్యలు తీసుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ 14 to 19 లో కూడా నాకు తెలిసి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు అనేది పెరగకుండా ఆయన చెప్పారు, మేలైన విద్యుత్తుని ఇస్తాం, ఇంటరప్ట్ కాకుండా. విద్యుత్ కోతలు కూడా లాస్ట్ టైం 14-19 లో ఒక్కసారి విద్యుత్ అనేది కోతలు లేవు. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏదైతే ఈ ఇంట్లో ఉండేవి అవి కూడా తీసేశారు. ఏది ఇన్వర్టర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో ఇన్వర్టర్స్ స్టేజ్ కి జరిగింది. తర్వాత మరి గత హయాంలో మీరు చూస్తానే ఉన్నారు, విపరీతంగా 9 సార్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా పెంచలేదు. 9 సార్లు విద్యుత్ పెంచడం, నిరంతరంగా విద్యుత్ కోత, ప్రజలు అనేక ఇబ్బందులకి గురవడం కూడా జరిగింది. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెట్టారు, మళ్ళీ ఎప్పటికప్పుడు పెరిగిపోవడం అని. మరి దాన్ని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మిగిల్చారు మనల్ని. 2019కి మనది అంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్టింగ్ లో ఉన్నది యాక్చువల్ పవర్ అనేది. తర్వాత యాక్చువల్గా విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు కొంటున్నది 13 పైసలు తగ్గించారు. యాక్చువల్ 13 పైసలు ఈ కూటమి ప్రభుత్వంలో 13 పైసలు తగ్గింది. ప్లస్ మీకు తెలిసి అక్వా రైతులకి ₹3.50 యూనిట్ కి విద్యుత్ ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్ లో. మనము రూపాయన్నరకి విద్యుత్ సప్లై చేస్తున్నాం మన కూటమి దీంట్లో. ప్లస్ ఆ రోజున ₹5.19 యూనిట్ విద్యుత్ కొనుగోలు చేశారు జగన్ గవర్నమెంట్ లో. ₹4.70 మాత్రమే మనం తీసుకుంటా ఉన్నాం ఇప్పుడు. అది కూడా చెప్పారు, రోజు రోజుకి ఏదైతే పరిస్థితులు మారుతున్నాయో కాలానికి అనుగుణంగా ఛార్జీలు సాధ్యమైనంత వరకు విద్యుత్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజల మీద, అందుకే ట్రూ డౌన్ మొదలు పెట్టారు. ట్రూ డౌన్ మూలంగానే మనకి ఈ తగ్గడం అనేది. ఇంతకుముందు 13 పైసలు తగ్గించారు ట్రూ డౌన్. విద్యుత్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ 2014 మళ్ళీ ఆ విధంగానే ఆ రోజులు పునరావృతం కాబట్టి దారుణమైన పరిస్థితుల్లో గగ్గోలు పెట్టారు విద్యుత్ గురించి. ప్రజలంతా 9 సార్లు పెంచడం, ఎప్పుడు చూసినా ఆగిపోవడం. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తుని సరసమైన తగ్గించిన రేట్లలో ఇచ్చిన ఘనత ఈ కూటమి విజయంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ప్లస్ ఇంకో విషయం, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వాస్తవాలు అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై హరీష్ రావును లక్ష్యంగా చేసుకున్నారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అన్నందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తారా అని కవిత ప్రశ్నించారు. హరీష్ ధనదాహం కోసమే జూరాల నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని, ఆయన నిర్ణయాలతో సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత విమర్శలు చేశారు. ప్రతిపక్షం లేని సభలో కృష్ణా జలాలపై ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని అన్నారు. మీ పేరేంటి? రాంబాబు గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని బయట నుంచి ఎట్లా చూస్తున్నారో నేను కూడా అట్లే చూస్తున్నాను. సో నిర్ణయం ఎవరు తీసుకున్నారో నాకు తెలియదు. నేనేమంటున్నా అంటే, నిర్ణయం గుంటనక్క గారు తీసుకుని ఉంటే ఆయన పర్సనల్ బెనిఫిట్ కోసం ఆయన తీసుకున్నాడు. దానికోసం యావత్ తెలంగాణ సమాజాన్ని నష్టం చేసిండు. ఎన్ని గంటలు వాదన చేయొచ్చండి మీరు ఆలోచించండి. 5 to 7 days సెషన్ అంటే ఎన్ని గంటలు వాదన చేయొచ్చు ప్రజల పక్షాన? ఆ అవకాశాలు అన్ని వదిలిపెట్టుకొని అన్ని బిల్లులు పాస్ అయ్యి, మొన్ననే చెప్పిన ఈయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే ఈయన అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది. ఆయన 100% రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్సే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఫిక్స్ చేసుకొని నువ్వు కేసీఆర్ని తిట్టుకొని నేను సభ వేసుకొని వెళ్ళిపోయినా నేను అనుకుంటున్నా జరిగి ఉంటుందని. అట్లా కాదు, పైనుంచి జరిగి ఉంటే మాత్రం అది చరిత్రలో క్షమించని నేరం అయితే అవుతుంది. నేను మాత్రం 100% ఈయననే చేసిండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు అనుకుంటున్నాను.
చూడండి రాంబాబు గారు, కేసీఆర్ గారిని కసబ్తో పోలిస్తే నేను ఒకదానే రియాక్ట్ అయినా. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారు ఇప్పుడు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా, కేసీఆర్ గారిని ఉరిదీయాలని రేవంత్ రెడ్డి గారు అంటే, రేవంత్ రెడ్డి గారు రైట్ నౌ కృష్ణా జలాల్లో చేస్తున్నటువంటి అన్యాయానికి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు ఉరిదీయాలి, ఒకసారి కాదు. ఎందుకంటే ఆయన అసలు మాట్లాడతలేడు కృష్ణా గురించి. పక్కనే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా కర్ణాటకలో. నీకు ఆల్మట్టి హైట్ పెంచితే 100 టీఎంసీలు నీళ్ళు వాడు ఆపుకున్నకి ఏమొస్తుంది నా కృష్ణ? మనకు తుంగభద్రలు ఆపుకున్నకి ఏమొస్తుంది? ఆయన ఆ జిల్లా గురించి కూడా ఆలోచన చేస్తలేడు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు ఒక నాయకుడిని క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ అబ్బా. కాకపోతే కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ ఈ స్టేట్ తేవడంలో ఎంత ఉందనేది మనందరికీ తెలుసు. ఆయన లేకపోతే స్టేటే లేదు. ఎంత మాట పడితే అంత మాట ఎందుకు అనాలి ఆయనను? అనకుండా టెక్నికల్ ఎంతన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది నేను కోరుకున్నాను. అంటే యాజ్ ఎ ఉమెన్ పాలిటిక్స్ డిగ్నిఫైడ్గా ఉండాలని కోరుకునే వ్యక్తిగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారిని కసబ్తో రేవంత్ రెడ్డి గారు పోల్చిందంటే మరి దేశద్రోహమే కదా 100%. నేను ఒకదాన్ని మాట్లాడు, బీఆర్ఎస్ నుంచి ఎవరైనా మాట్లాడిరాను? మీకు ఏమైనా వచ్చిందా క్లారిటీ? ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళలో ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అందుకే నేను ఇలా బయట ఉన్నా, వాళ్ళు లోపల ఉన్నారు, అది పరిస్థితి. నైతికత అని ఒకటి ఉంటుంది అన్న, బేసికలీ నైతిక విలువలని కొన్ని ఉంటాయి. అదేంటిది? ఒక పార్టీ నాకు ఒక పోస్ట్ ఇచ్చినప్పుడు, ఆ పార్టీ నన్ను వద్దని బయటికి పంపినప్పుడు నేను ఆ పోస్ట్ పట్టుకొని వేలాడితే చూరు పట్టుకొని వేలాడే గబ్బిలంలా ఉంటుంది తప్పితే డిగ్నిటీ ఉండదు. మన తెలంగాణలోకి ఉన్నదే రోషం కదా. ఇప్పుడు నేను ఆ పదవి వదిలిపెట్టకుండా అందులోనే ఉంటే రేపటి నుంచి బీఆర్ఎస్ నన్ను అంటది పదవి వదిలే నాకు అవసరం అన్న పదవి. పార్టీయే వద్దనుకున్నాక ప్రజలే ఇంపార్టెంట్ అలా కాదంటలేదు. సో నాకు చేతనైనంతలో నేనేం చేస్తున్నా, ఇలా సూర్యాపేటకు వచ్చినాను. మీకు గుర్తున్న కాడికి నాకు చెప్పండి అన్న, మన రాష్ట్రంలో ఎవరన్నా రాజకీయ నాయకుడు వెళ్ళి 2 రోజులు ఉండి ఒక్కొక్క జిల్లాలో ఆ సమస్యల మీద కంటిన్యూస్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారా? నేను అన్ని జిల్లాలకు వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? అది నా నైజం. నేను జాగృతి పెట్టేటప్పుడు కూడా దాదాపు 1.5 కిలోమీటర్లు తెలంగాణ అంతా ప్రయాణం చేసి అనేక సమస్యల మీద అధ్యయనం చేసినాక నేను జాగృతి పెట్టిన, ఎప్పుడు 20 ఏళ్ల కింద. ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నా నేను. కాకపోతే పదవి అనేటటువంటిది పార్టీ పెట్టిన భిక్ష అయినప్పుడు దాన్ని వదిలేయాలి. అంత ఎథికల్ బ్యాక్గ్రౌండ్, కనీసం ఆ ఎథిక్స్ లేకపోతే పాలిటిక్స్లో ఉండలేమన్నా. భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తుందని ప్రధాని మోదీ తెలియజేశారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని ప్రధాని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ హక్కులను దక్కించుకోవడానికి ఎక్కడా రాజీ పడకుండా కృషి చేస్తున్నామని అన్నారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరగనున్నాయని స్పష్టం చేశారు. काशी के सांसद के नाते आप सभी खिलाड़ियों का स्वागत और अभिनंदन करते हुए मुझे बहुत खुशी हो रही है। आज से काशी में नेशनल वॉलीबॉल चैंपियनशिप का शुभारंभ हो रहा है। आप सभी खिलाड़ी बहुत कड़ी मेहनत के बाद इस नेशनल टूर्नामेंट तक पहुंचे हैं। आपने जो मेहनत की है, आने वाले दिनों में काशी के मैदान पर उसकी परीक्षा होगी। वैसे मुझे बताया गया है कि देश के 28 राज्यों की टीमें यहां जुटी है, यानी आप सब एक भारत श्रेष्ठ भारत की बहुत सुंदर तस्वीर भी प्रस्तुत कर रहे हैं। मैं चैंपियनशिप में हिस्सा ले रहे सभी खिलाड़ियों को बहुत बहुत शुभकामनाएं देता हूं। हमारे यहां बनारसी में कहा जाता है, बनारस के जानल चाहत होव तब बनारस आवे के पड़ी। तो आप लोग बनारस आ गए हैं और अब बनारस को जान भी जाएंगे। हमारा बनारस खेल प्रेमियों का शहर है। कुश्ती के अखाड़े, मुक्केबाजी, नौका दौड़, कबड्डी, ऐसे कई खेल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. ధ్వజమెత్తిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అర్థం లేని ఆరోపణలు చేయడం జగన్ అండ్కో నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. మండిపడ్డ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.
రైతులు పేదలను నష్టపరిచే విధానాలు కొనసాగితే వైసీపీ ఉద్యమానికి దిగక తప్పదు. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు. ఒక్క మాటకే అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.